హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దురదృష్టవశాత్తు సర్వీసు పెన్షనర్ కానీ మరణించినట్లయితే మార్చిన కొత్త రూల్స్ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్‌కి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఇదంతా మనము పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియోనైతే తప్పకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సో, నూతన సంవత్సరంలో పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ కీలక నిర్ణయాలు. ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుల్లో మార్పులైతే జరిగాయి. జనవరిలో పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపు విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుందండి. ఈ నేపథ్యంలో పెన్షనర్ గనక దురదృష్టవశాత్తు మరణించినట్లయితే తర్వాత కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పొందటానికి అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్స్ అంటే కొత్తగా వచ్చిన మార్పుల గురించి మనమైతే తెలుసుకుందాము. మరి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అనేది తెలుసుకుందాము. ఫ్యామిలీ పెన్షన్ కోసం అవసరమైన ధృవపత్రాలు, డాక్యుమెంట్స్ అండి. దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పొందటానికి కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. వాటిని ముందుగానే మనం సిద్ధం పెట్టుకోవడం వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు తప్పుతాయన్నమాట. అంటే అప్పటికప్పుడు మనము చివరి నిమిషంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఆ ధృవీకరణ పత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాము. సో, అంటే పెన్షనర్ బతికి ఉన్నప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలనమాట. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ మరణించిన వెంటనే మనం చేయవలసిన పనేంటంటే ట్రెజరీ వారికి తెలియజేయాలి. తర్వాత మరణ ధృవీకరణ పత్రం అయితే తీసుకోవాలి. డాక్యుమెంట్స్‌లలో అయితే ముందు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెన్షనర్ మరణించిన వెంటనే గ్రామ పంచాయతీలో లేదా సిటీ గాని లేదా టౌన్ గాని అయితే మున్సిపాలిటీ నుంచి ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్‌లు పత్రాలైతే పొందాలండి. సో, జిరాక్స్ కాపీలు అయితే చెల్లవు కాబట్టి కనీసం ఒక 20 వరకైనా జిరాక్స్ కాపీలు కాకుండా ఒరిజినల్ కాపీలను తీసుకోవడం మంచిదన్నమాట. సో, ఇవి మనకు వెంటనే ఇచ్చేస్తారు. ఇవి మనకు ఇతర ఎల్ఐసి గాని, ఇతర ఏవైనా క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి బీమా సంస్థలైతేనేమి, వివిధ చోట్ల మనమైతే వీటిని సమర్పించవచ్చు. కాబట్టి ముందుగానే మనము ఎక్కువ ఒరిజినల్ కాపీలను తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం ఉత్తమం. సో, ఇవి ఇతర సంస్థలకు కూడా అవసరమవుతాయి కాబట్టి. ఇక ఆధార్ కార్డ్ కావాలి అండి. ఎవరి పేరు మీదైతే ఫ్యామిలీ పెన్షన్ ట్రాన్స్‌ఫర్ కావాలనో, ఎవరి పేరు మీదైతే ఫ్యామిలీ పెన్షన్ రావాలని కోరుకుంటారో, వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే జిరాక్స్ కాపీ కింద స్వయంగా మీరే సంతకం చేసి ఇవ్వాలి. అలాగే పాన్ కార్డ్ కూడా సేమ్ అంతే అండి. ఎవరి పేరు మీదైతే ఫ్యామిలీ పెన్షన్ రావాలనుకుంటారో వారి పాన్ కార్డ్ జిరాక్స్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి జత చేయాలి. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ ఖాతా ఇద్దరి పేరు మీద ఉంటే ఎయిదర్ ఆఫ్ సర్వేర్ అంటే పద్ధతిలో ఖాతా తెరవడం వల్ల ఎవరైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు కాబట్టి జాయింట్ అకౌంట్ అంటామండి. సో, జాయింట్ అకౌంట్ ద్వారా ఉంటే ఇద్దరిలో ఎవరున్నా డబ్బులు డ్రా చేసుకోవచ్చనమాట. ఒకవేళ జాయింట్ ఖాతా లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ ఎవరి పేరు మీద అయితే కావాలో వారి యొక్క బ్యాంకు ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్‌నైతే జత చేయాలి. ఇక లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ అండి. ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ లేదా ఇతర డబ్బులు చెల్లించినప్పుడు ఎక్కువ మొత్తంలో ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో జమ అయితే ఆ మొత్తాన్ని ఒకవేళ చెల్లించినటువంటి ఎక్కువ మొత్తాన్ని తిరిగి ఫ్యామిలీ పెన్షనర్ నుంచి రికవరీ చేసుకోవచ్చు అని ఒక అనుమతినిస్తూ ఒక డిక్లరేషన్ ఫార్మ్‌ని సమర్పించాలి. దీన్నే లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ అని అంటామన్నమాట. సో, ట్రెజరీ వారికి సమర్పించాల్సి ఉంటుంది. ఇక డిస్క్రిప్టివ్ రోల్స్ విషయానికొచ్చినట్లయితే దీంట్లో మన యొక్క హైటు, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క హైటు, నేము, చిరునామా, వేలిముద్రలు వంటి వివరాలు ఉంటాయి. ఈ ఫామ్‌పై ఫోటో అతికించి పూర్తి వివరాలు నింపి సిద్ధంగా అయితే ఉంచుకోవాలి.
ఇకపోతే జీవిత ధృవీకరణ పత్రం. అంటే మనం లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తాం కదండీ! సో, ఫ్యామిలీ పెన్షన్ ఎవరికైతే మంజూరు కావాలో వారు ఫస్ట్ టైము మొదటిసారి లైఫ్ సర్టిఫికేట్‌నైతే సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు. ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తి యొక్క 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి. అలాగే పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఒరిజినల్ పీపీఓ మనకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఒరిజినల్ పీపీఓని జిరాక్స్ కాపీ తీసుకొని, ఆ జిరాక్స్ కాపీ మీద అటెస్టేషన్ చేసి, మిగతా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము జత చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ పత్రాలన్నీ సిద్ధంగా ఉంచుకుంటే ప్రక్రియ అనేది సులభతరం అవుతుందన్నమాట. ఆలస్యం లేకుండా. సో, ఇంకా కొత్తగా రూల్స్ అండి. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే మనకు పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది. గతంలో ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి భార్య లేదా భర్తకు పెన్షన్ అనేది వచ్చేది స్పోర్ట్స్‌కి. వారి తర్వాత 25 సంవత్సరాల లోపు ఉన్న అవివాహిత పిల్లలకు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్ వచ్చేది. అయితే ఇప్పుడు కొన్ని మార్పులైతే చేశారు. ముఖ్యమైన మార్పులేంటంటే విడాకుల కేసు పెండింగ్‌లో ఉంటే గతంలో విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంటే ఫ్యామిలీ పెన్షన్ ఆపేసేవారు. కానీ కొత్త రూల్స్ ప్రకారం కోర్టులో గృహహింస చట్టము లేదా వరకట్న నిషేధ చట్టము లేదా భారతీయ శిక్షా స్మృతి వీటి కింద ఏదైనా కేసు పెండింగ్‌లో ఉంటే పెన్షనర్ మరణించిన తర్వాత విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త కాకుండా అర్హులైన పిల్లలకే పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, స్పౌస్‌కి కాకుండా పిల్లలకి. సో, పిల్లలు అర్హులు కాకపోతే అప్పుడు మాత్రమే ఇటువంటి కేసులో ఉన్నటువంటి స్పౌస్ భార్య లేదా భర్తకు ఈ యొక్క పెన్షన్ అనేది వర్తిస్తుందిప్పుడు. ఇక మైనర్ పిల్లలు ఉన్నట్లయితే ఒకవేళ మైనర్ పిల్లలుంటే వారి సంరక్షకుడిగా అంటే గార్డియన్‌గా ఎవరైతే ఉంటారో వారికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ అందరికీ వివాహం అయిపోతే అప్పుడు భర్తకు పెన్షన్ అయితే వస్తుందన్నమాట స్పౌస్‌కి. ఇక డిపెండెంట్ పిల్లలు ఒకవేళ విడాకులు తీసుకున్న లేదా మానసికంగా బలహీనంగా ఉన్న పిల్లలు పెన్షనర్‌పై ఆధారపడి ఉంటే వారికి సంరక్షకులుగా ఉంటే వారికి పెన్షన్ ఎవరైతే సంరక్షకులుగా ఉంటారో వారికి పెన్షన్ వర్తిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్. పునర్వివాహం. ఒకవేళ విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త తిరిగి వివాహం చేసుకుంటే వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులవుతారు. తిరిగి వివాహం చేసుకోనంత వరకే వారికి పెన్షన్ అనేది వస్తుంది. వివాహం చేసుకుంటే గనక అనర్హులవుతారన్నమాట. ఈ విధంగా ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అవసరమైన సర్టిఫికేట్‌లు మరియు కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడుతుందయితే ఆశిస్తున్నాను. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ అనేది మన ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.